హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ 2 స్టాక్స్ యొక్క లెవెల్స్ కూడా తెలుసుకుందాం. ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చెప్తాను. ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ లాగా వస్తుంది, ఇది చూసుకోండి. ఎందుకంటే కంటిన్యూగా ఒక ఫ్లోలో వెళ్ళింది మార్కెట్. కంటిన్యూగా ఆల్మోస్ట్ ఒకే 90 డిగ్రీస్ లెవెల్స్లో, అంటే కంటిన్యూ ఒకే ప్యాటర్న్లో వెళ్ళింది. సో ఇక్కడ కొంచెమన్నా రిటెస్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళాలి. సో ఇది ఒకసారి మీరు గమనించండి. ఇది రోజు ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అనుకుంటూనే ట్రాప్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుతే నిఫ్టీకి ఇది ఒక మంచి లెవెల్స్లో ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. సో ట్రెండ్ లైన్ అనేది కాదు, లెవెల్స్ చూసుకోండి. మేజర్గా లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. ఈ పైన ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి అన్నిటి మెయిన్ లెవెల్స్. ఈ లెవెల్స్ని ఒకసారి ఇక్కడ డైరెక్ట్ కిందికి వచ్చి ఇలా ఇది కింద వస్తే ఇది కొంచెం రిట్రెస్ట్ అయ్యి కిందికి ఫాలో అయితే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే కన్ఫామ్గా వస్తుందా లేదా అనేది ఇది ఒక లెవెల్ చూసుకోండి. అండ్ ఇది ఒక మేజర్ కీ లెవెల్గా చూసుకోండి. 19,300 అనేది ఇది మేజర్ సపోర్టు. దీని కింద ఉంటే ఇక్కడ ఈ లెవెల్ వరకు ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే. ఇక లేదు పైకి వెళ్ళాలంటే ఇది మేజర్ కీ లెవెల్. మళ్ళీ ఇక్కడ నుండి కంటిన్యూ పైకి వెళ్ళాలంటే 19,442 19,486 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అర్థమైపోయింది అనుకుంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్ అండి. సో కంటిన్యూగా ఒకే వేలో ఒక ఛానల్ లాగా వెళ్ళిపోతుంది. సో హైయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ కంటిన్యూ హైయర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మేజర్ కీ లెవెల్స్ వచ్చేసి ఇదొక జోన్గా వేసుకోండి. తర్వాత హయ్యర్ వచ్చేసి దీనిపైన హై పైన ఉందంటే ఈరోజు కూడా మీకు టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేశాను. లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయో ఒకసారి చూడండి. అంటే కొందరు పోల్స్ పెట్టడం వల్ల లెవెల్స్ చూస్తున్నారా కాల్స్ చూస్తున్నారంటే ఎక్కువ శాతం మంది కాల్స్ చూస్తున్నారన్నారు. బట్ లెవెల్స్ కూడా చూడండి. లెవెల్స్ మీ చార్ట్లో వేసుకుంటే ఇలాంటి లెవెల్స్ వేసుకొని మీ సొంతంగా ట్రేడ్ చేసుకోవడానికి ఏ లెవెల్ వచ్చినప్పుడు ఎలాంటి మూమెంట్ జరుగుతుంది అనేది, ఎలా రియాక్షన్ అవుతుంది మార్కెట్, అంటే అక్కడ మూమెంట్ చేంజ్ అవుతుందా, ఆ లెవెల్లో రిజెక్షన్ వస్తుందా, ఫాలో అవుతుందా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ట్రెండ్ లైన్ ఉంది. సో కంటిన్యూ ఉంది కదా. ఈ లెవెల్స్లో కింది వరకు వస్తే అంటే ఈ గ్యాప్ అనేసి ఫిల్ చేయాలి. ఒక్కొక్క గ్యాప్ ఎక్కువ ఉంది కదా. సో ఈ రోజు గ్యాప్ ఫిల్ చేస్తుంది అనుకున్నాను ఇక్కడ వరకు వచ్చి, కానీ ఇది ఫిల్ చేయకుండానే మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో ఈ ట్రెండ్ లైన్ వరకు కొంచెం ఫాల్ వచ్చింది. సో మేబీ చిన్న న్యూస్, అంటే చిన్న మూమెంట్ వచ్చిన ఏ చిన్న నెగిటివ్ ఉన్నా కూడా ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అది మాత్రం మీరు గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీస్ కూడా యాజ్ యూజువల్ ఇంకా నేను పైకి అంటే ఇదే లెవెల్ లాస్ట్ హై అనుకుంటున్నాను. ఇక్కడ వీజర్ క్యాండిల్స్ పడ్డాయి కదా, ఇక దీనిపైన నేను ఈరోజు అయితే వేసుకోలేదు. చూడండి ఈ మేజర్ లెవెల్ వచ్చేసి ఇది, దీని కింద 20,293, దాని కిందికి వస్తే ఇది మేజర్ కీ జోను 20,174 అండ్ 20,100. ఓకే, ఇది 175 యాక్చువల్లీ 175. సో ఈ లెవెల్స్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ చూడండి. ఎందుకంటే కంటిన్యూ ఫార్మేషన్లో సరే మంచి ప్యాటర్న్లోనే వెళ్తుంది, కానీ ఒక చిన్న రిట్రేస్మెంట్ అనేది జరగాలి. ఇది ఒక ఛానల్ లాగానే వెళ్తుంది. హై లో, హయ్యర్ హై, లోయర్ లోస్ని ఇట్లా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సరే, కానీ ఇది ఎంతవరకు కంటిన్యూ వెళ్ళకుండా ఓకే ఏదో ఒక చోట ప్రాఫిట్ బుకింగ్ రావాలి. చిన్న కరెక్షన్ వస్తే ఏం కాదు. మళ్ళీ ఇది కనుక డైరెక్ట్ కంటిన్యూ అయిపోయిందని అంటే ఎక్కడైనా సెల్లింగ్ వచ్చినప్పుడు హెవీ ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్లీ అందరూ ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఎక్కువ వచ్చావు. సో ఈ ట్రెండ్ లైన్ అనేది ఒకసారి మనం గమనిస్తూ మీరు 15 minutesలో చూడండి. అంటే ఈ లైన్స్ అన్నిటికీ టచ్ అయినాయి కాదు, ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అది ఏదో ఒక రోజు ఫిల్ చేయాలి. అది ఏ విధంగా ఫిల్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్టాక్స్కి వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అండి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో
మీకు ఈ లెవెల్ వేసుకోండి 657 పైన ఉంటే మీరు బుల్లిష్గా చూడండి. ఇది 2 days వరకు కూడా మీ లెవెల్స్ మీకు వర్క్ అవుతాయి. ఒకసారి చూసుకోండి. 641 కింద ఉంటే ఈ మిడిల్లో స్టాప్ లాస్ పెట్టుకొని, అంటే ఈ రేంజ్ వరకు ఉన్నప్పుడు ఇటు వెళ్తే ఈ మీరు పి అంటే ఫాల్ సైడ్ తీసుకుంటే దీనిపైన స్టాప్ లాస్, సి సైడ్ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్, అలా ప్లాన్ చేసుకోండి. ఈ లెవెల్స్ని, ఈ ఏరియాని మీరు స్టాప్ లాస్ కింద, దీనిపైన పైకి, దీని కింద కిందికి. ఓకే, నెక్స్ట్ టాటా మోటార్స్. టాటా మోటార్స్లో ఈ ప్రీవియస్ లెవెల్స్ అండి, ఇది అవసరం లేదు. టాటా మోటార్స్లో కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటే ఈ లెవెల్ కింద ఉంటే ప్రాఫిట్ బుకింగ్ కోసం మాత్రమే ట్రేడ్ చేయండి, అంటే ఫాల్ సైడ్ కోసం వచ్చే ట్రేడ్ మాత్రమే చేయండి. ఇన్ కేస్ వస్తే మీకు దేనిపైన కింద ఇట్లా టార్గెట్ వరకు, అంటే సేమ్ కాన్సెప్ట్ అండి. మధ్యలో మీరు స్టాప్ లాస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ కూడా మీకు 2 days వ్యాలిడిటీ ఉంటాయండి. ఇదే లెవెల్స్ మీకు 2 days దాకా వ్యాలిడిటీ ఉంటాయి. వచ్చిందంటే రేపే వస్తుంది. దీని కింద ఉంటే ఇంకా మీరు సెల్ చేసుకోవచ్చు. మిడిల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. దీని పైన ఉంటే పైకి వెళ్తే పై సైడు ఈ ఏరియాలో మీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ నా అనలిస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.